హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవి రివ్యూస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్. దిస్ ఈజ్ ద వెరీ 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 అల్టిమేట్ మ్యాచ్ అవబోతుంది. ఎందుకంటే గతసారి ఈ రెండు టీములు తడబడినప్పుడు మనకి దాదాపుగా 450 రన్స్ దాటి కూడా ఇద్దరు కలిపి. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎస్ఆర్హెచ్ 277 కొట్టడం, వీళ్ళు కూడా 250 దగ్గరికి వచ్చి ఆగిపోవడం, అదే 240 దగ్గరికి వచ్చి ఆగిపోవడం చాలా పోటాపోటీగా జరిగింది. అప్పుడు కొంచెం దీనివల్ల ఎక్కువ స్కోర్ అవ్వడం వల్ల చేయలేక ముంబై ఓడిపోయింది ఆ మ్యాచ్. కాకపోతే ఈరోజు మ్యాచ్ మాత్రం వాంకడలో దాదాపుగా ఛాన్సెస్ అన్నీ ఎస్ఆర్హెచ్కే ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ఏ గెలుస్తుందని అందరూ అంటున్నారు. ప్రిడిక్షన్లు కూడా అన్నీ ఎస్ఆర్హెచ్కే ఉన్నాయి. ఎంతటికి వాంకడే స్టేడియం ముంబైది అయినా సరే ఈసారి మాత్రం ఎస్ఆర్హెచ్ మళ్ళీ గెలుస్తుంది అంటున్నారు. చూడాలి. గతసారి బౌలర్స్ కూడా బుమ్రా ఉన్నప్పటికే తోడుగా ఎవరు లేరు ముంబైకి. ఈసారి బోల్ట్, దీపక్ చాహర్ వీరందరూ ఉన్నారు కాబట్టి చూడాలి. కొంచెం ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అవబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్ అవబోతుంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మనకి ఎస్ఆర్హెచ్ వాళ్ళ టీం ఎప్పటి నుండో చెప్తున్నది ఏంటంటే వాళ్ళు కప్పు గెలడానికి వచ్చారో లేదంటే రికార్డులు ఏమైనా కొట్టడానికి వచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఐపీఎల్ దేనికి ఆడతాం? కప్పు కోసం ఆడతాం, రికార్డుల కోసం ఆడతాం. అలాగంటే ఆర్సీబీకి రికార్డులన్నీ ఉన్నాయి, కప్పు ఉందా? లేదు కదా. రికార్డులు కాదు, కప్పులు ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కప్పు గెలడానికి ఆడండి. 300 తర్వాత కొడుతురు. ప్రొడక్షన్ ఏంటంటే మన బౌలర్, సౌత్ ఆఫ్రికా బౌలర్ డేల్ స్టేన్ ఉన్నాడు కదా, ఈరోజు ఏప్రిల్ 17 ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందే ఏప్రిల్ 17న ముంబైతో జరిగిన మ్యాచ్కి 300 తప్పకుండా వస్తుంది స్కోరు అన్నారు. చూడాలి ఈరోజు ఏం జరుగుతుంది అన్నది. ఒకవేళ టాస్ గెలిచి మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కి దిగితే 300 కొట్టగలదా, లేదా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని ముంబై ఆ 300 కొట్టగలదా అన్నది కొంచెం చూడాలి. టాస్ కీలకంగా మారుతుంది ఏదైనా. చేజింగ్ గ్రౌండ్ కాబట్టి కొంచెం చేజింగ్కి హెల్ప్ అవుతుంది. ఎంత స్కోర్ కొట్టినా ఈజీగా చేయొచ్చారంటే పిచ్చుల్లోన. మొన్న కూడా చూశారు, 245 కొట్టారు పంజాబ్లో. అది కూడా ఈజీగా ఒక 18 ఓవర్లో కొట్టడం అనేది అది రికార్డే. కాకపోతే ఏంటంటే అలాంటి పిచ్చుల వల్ల ఏం లాభం? బ్యాట్స్మెన్కి లాభం. వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు, దానికేముంది. బౌలర్స్కి ఏం మద్దతు దొరకన పిచ్చులు ఇచ్చేసి మీరు 300లో 250 కొట్టుకుని రికార్డులో కొట్టుకుంటే కప్పు ఎవరికి? పోనీ ఇదంతా వదిలేయండి. గతసారి కూడా ఇలాగే రికార్డులు కొట్టారు ఎస్ఆర్హెచ్. ఈసారి వదిలేయండి. పోనీ పోద్ది, ఎలాగో పోద్ది. టేబుల్ టాప్లో కింద ఉంది కాబట్టి, టాప్లో లేరు కాబట్టి పోనీ వెళ్ళలేరు. గతసారి కూడా ఇలాగే ఆడింది, బాగా ఆడారు. చెప్పాలంటే రికార్డులన్నీ బద్దలు కొట్టారు. 3-4 సార్లు 280 కొట్టారంటే మంచి టీమే అనుకున్నాం. ఫైనల్కి వచ్చేసరికి 113 అది చూపించాలా. ఇప్పుడు మీరు కొట్టే సత్తా మీకు ఉంది, ఓన్లీ బ్యాటింగ్ పిచ్చుల్లో. కాకపోతే బౌలింగ్ పిచ్చుల్లో ఏం పీకలేరు, తెలిసిందే. ఇప్పుడు పొరపాటున మీరు అదే బ్యాటింగ్ ఆడతాము, ఊపుతాము, 300 కొడతామని చెన్నై గ్రౌండ్కి వెళ్ళి ఆడగలరా? ఆడలేరు. 150 కూడా కొట్టలేరు. మొన్న ఏదో కొట్టారు, ఏదో ఎగురుతారు. చూడాలి. ముంబై తక్కువ ఉంటుంది కాదు. ఈ గతసారి ఏదో అలాగా బౌలింగ్ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు అలాగా చిన్న బౌలర్లు చేసి చిన్న పిచ్లో, మీ పిచ్లో కాబట్టి కొట్టారు. ఈసారి వచ్చారు మా దగ్గరికి, అదే ముంబై. మీకు ఇస్తాం ఖర్చుకి. మీ పిచ్చులు మీరు బ్యాటింగ్ చేసుకొని మీరు 300 కొట్టుకోండి. మీరు మీ పిచ్చులు తప్ప మరి ఏ పిచ్చులు ఆడరు అనుకుంటాను. చూడాలి. ఇది గమనిస్తే ఇప్పుడు వన్ సైడ్ మాట్లాడటం కాదు, కానీ మ్యాక్సిమం వాళ్ళ ఆడే ఆట అలాగే ఉంది. కప్పు కొట్టడానికి వచ్చినట్టయితే లేదు, 300 కొడతాం అన్నట్టే ఉంది. ఫైనల్కి వచ్చేసరికి 113, 110 కొట్టేసి పోతాం అన్నట్టు ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం వేస్ట్, సపోర్ట్ ఇవ్వలేము. ఎంత తెలుగు అయినా సరే వేస్ట్. ఇప్పుడు ఇంకొకటి, నాకు ఇది ప్రివ్యూ కన్నా ముందు నాకు చాలా కామెంట్లు ఇలాంటి వాటిలో చూస్తాను వేరే వేరే రీల్స్లోన. ఏంటంటే, ఒరే నువ్వు తెలుగోడు అయ్యి ఉండి మన తెలుగు టీంకి సపోర్ట్ చేయలేదురా, వేరే వాళ్ళ టీంకి సపోర్ట్ చేస్తున్నారా అని అంటుంటారు చాలామంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలుగు టీమే ఎస్ఆర్హెచ్. కనీసం ఆ ఎస్ఆర్హెచ్ టీం కాకుండా 9 టీంలు కెప్టెన్స్ ఎవరు? ఇండియన్సే. ఆ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఎవరు? కమిన్స్. వాళ్ళకే లేదు ఒక ఇండియన్కి ఒక కెప్టెన్సీ ఇద్దామని. మీరన్నట్టు తెలుగోడు దాకా అక్కర్లే.
తెలుగుడి దగ్గరికి నితీష్ కుమార్ రెడ్డికి ఇవ్వాలి, పోనీ చిన్నోడు కాబట్టి పోనీ వదిలే ఇండియన్కైనా ఇవ్వాలి కదా, అవునా కదా? చెప్పండి. ప్రతిదానికి రికార్డులు కొడతాం, 300 కొడతాం, 400 కొడతాం, దీనికి రే అవన్నీ రివెంజ్లో వీళ్ళకి మళ్ళీ 300లో 400లో ఎందుకు రానట్టే కప్పులు కూడా రా మీరు ఎప్పుడైనా మళ్ళీ ఎగస్టాలు. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది కప్పు లేదు, 10 సంవత్సరాలు అవుతుంది కప్పు లేదు, కానీ ఎగస్టాలు వీళ్ళకి. ముంబైని కొడతాం, 400 కొడతాం, 300 కొడతాం, అలాగని చెప్పలేము. ఇప్పుడు మనకి 2 టీంలు సమానంగా ఉన్నాయి, ఫామ్లోకి వచ్చాయి కాబట్టి కంబ్యాక్ ఇచ్చాయి. 4 వరుసగా ఓడిపోయి కంబ్యాక్ ఇచ్చాయి. చూడాలి బాగా ఈ ఫామ్లో 2 టీంలు ఫామ్లోనే ఉన్నాయి. కాకపోతే ఎస్ఆర్హెచ్ 300 కొడతానని వెళ్తే ఓడిపోద్ది. మ్యాచ్ గెలాలి, నాకు ఎస్ఆర్హెచ్ ఇష్టమే, సపోర్ట్ ఉంది. కాకపోతే 300 కొడతామంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే కొట్టి విన్ అయితే నాకు కొంచెం ఇష్టం. అది కూడా బ్యాటింగ్ కదా, బ్యాట్ బాగా చేసి పటపట అవుట్ అయిపోయి ఏంటి ఇలాగా కొడితే 240 లేదా 140 అన్నట్టు ఉంది వ్యాపారం. అలాగొద్దు. మీరు దయచేసి మీరు గెలడానికి ఆడండి, రికార్డుల కోసం వద్దు. రికార్డులు కావాలంటే అన్ని రికార్డులు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ కూడా ఆర్సీబీగా ఉంది, 175. కొట్టగలరా? కొట్టలేరు. 263 కొట్టిన ఆర్సీబీ రికార్డే 10 సంవత్సరాలు అయింది మీకు కొట్టడానికి. చిన్న పిచ్ చేసుకొని బ్యాటింగ్ పిచ్ చేసుకొని కొట్టుకుంటారు. దేనికి? వేస్ట్ కదా. అందుకే మీరు కప్పు గెలాలంటే మీరు అన్ని పిచ్చుల్లో ఆడగలిగే సత్తా ఉండాలి. స్పిన్ పిచ్ అవ్వాలి, ఏ పిచ్ అయినా మీరు ఆడగలిగే సత్తా ఉండాలి. కండిషన్స్ ప్రకారం ఆడగలగాలి. మీరు ముప్పల్లోకి వస్తే 280 కొడతాం, చపాకు వస్తే 120 కొడతామంటే అది కుదరని పని. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఆడి మీరు కప్పు గెలిస్తే సంతోషం, కప్పు గెలరు కానీ ఒకవేళ గెలిస్తే సంతోషం. మీరు ఇంకెవరితో కంపేర్ చేసుకోకండి, మీ ఆట మీరు ఆడండి. అదే నేను చెప్పగలుగుతుంది. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, తెలుగు చచ్చిపోతాండ్రు. మీ కెప్టెన్నే ఇండియన్స్ని పెట్టలేకపోయారు మీ ఓనర్స్, వాళ్ళకి చెప్పండి రా ఫస్ట్. సపోర్ట్ అనేది ఎవరికైనా ఉండొచ్చు, ఓకేనా? ఇంకొకటి, ఇది మెయిన్ విషయం. ఇప్పుడు మన ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అయింది. వరుస 3 రన్అవుట్లు రా అనేసరికి మ్యాచ్ ఫిక్సింగ్ ఇదే అదే అని అంటున్నారు. వేరే మ్యాచ్లు అయితే బాగా కష్టపడ్డారా, చాలా బాగా కష్టపడ్డారు. ఏంటి ఆ బౌలింగు ఆ ఫీల్డింగు అని అంటారు. ముంబైకి వచ్చేసరికి ఫిక్సింగ్ అంటారు. అది ఏంటో నాకు అర్థం కాదు. పోనీ ఏదో చెన్నై కన్నా బాగున్నారు, 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యారు కదా, పోనీ వాళ్ళ మీద అంతే, పోనీ ఏదో చీటింగ్ చేసి గెలుతుంటారు, ఏదో ఒకసారి అలాగ అయ్యింది కదా అని వాళ్ళ మీద అన్నా బాగుండు. ముంబైకి అంతా రేట్ ఎంత పెద్ద అంబానీ. ఇప్పుడు ఇండియా ఉంది, ఎగ్జాంపుల్ మీకు షార్ట్ ఎగ్జాంపుల్ ఒకటిస్తాను. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ ఫైనల్ అయ్యింది, T20 ఫైనల్. 24 బాల్కి 25 కొట్టాలి. ప్రపంచంలో అదే బ్యాటింగ్ పెట్టుకొని ఎవరైనా ఓడిపోతారా? ఓడిపోంటారు. సౌత్ ఆఫ్రికాలో ఓడిపోతారు. 4 వికెట్లు అయ్యాయి. క్లాసన్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు, జన్సన్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. కొట్టారా? కొట్టలేదు. దీనికి అది మ్యాచ్ ఫిక్సింగ్ అవ్వాలి కదా అలాగైతే మీ ఉద్దేశం ప్రకారం, అవునా కదా? ఇప్పుడు 24 బాల్కి 25 అంటే బాల్ టు బాల్ నేను వెళ్ళా కొట్టేస్తానేమో అన్నట్టు ఉంటుంది ఆ టైంలో. కానీ ఎలా ఆపారు? మ్యాచ్ ఫిక్సింగ్ అంటారా దాన్ని కూడా? అంటే ఇండియా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలిచిందంటారా? వాళ్ళు గెలిస్తే సూపర్ బౌలింగ్, ఏమో మామూలుగా ఇంకా టీం గెలిస్తే మ్యాచ్ ఫిక్సింగ్. అది ఎలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నాకు అర్థం కాదు, తెలియగలుగుతాను. మీకు కొంచెమైనా బుర్ర ఉంటాయో మాట్లాడతారా? పోనీ ఏదో సిఎస్కే అలాగన్నదంటే ఒక నమ్మొచ్చురా, 2016-17 లేరు కాబట్టి బ్యాన్ అయ్యారు, ఫిక్సింగ్ చేశారు, ఏదో బెట్టింగ్ ప్రమోట్ చేశారు, ఏదో గోల్ అనుకొని పోనీ వాళ్ళకి ఏదో అన్నారంటే ఒక అర్థం ఉంది. ఏమో పోనీ అది వదిలి ముంబై వదిలి మొన్న పంజాబ్ 111 కొట్టారు వాళ్ళు, ఇది చేయలేకపోంటారు, అది మ్యాచ్ ఫిక్సింగ్. మీకు ఎలా ఉండాలంటే మీరు ఐపీఎల్ చూడాలంటే 300 కొట్టాలా, 300 కొట్టేసి వీళ్ళు 250 దగ్గర ఆగిపోతే అది మీకు మంచి క్రికెట్. మామూలుగా అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అవ్వకుండా అవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్. మీరు బెట్ వేసిన సైడ్ ఓడిపోతే, మీరు సపోర్ట్ చేసిన దాంతో ఓడిపోతే అది మ్యాచ్ ఫిక్సింగ్. లేదా మీరు అవతల పక్క మంచి టీం పక్క ఉంటే అది బాగాడరా, మంచి కంబ్యాక్ ఇచ్చారు, ఇదేదని. అవునరా, మ్యాచ్ ఫిక్సింగ్ చేసి అంబానీ అంత డబ్బు ఉంది కొనిసాడరా అంటే ఒక టీమైనా ఉంటుందిరా, ఇంకా టేబుల్ టాప్లో ఉండాలి ముంబై. ఏ టీమైనా మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలనుకుంటే
ఇంకా ముంబై మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలంటే అంబానీ దగ్గర బోల్డ్ అంత ఉంది. మొత్తం టేబుల్ మొత్తం ఫస్ట్ ఆలే ఉండాలి. మొత్తం టీంలు కదా డబ్బులు మంచియాలా, ఏమి కింద ఉంది అంటే అదంతా మ్యాచ్ ఫిక్సింగ్ కుదరలేదు. ఇది ఒకటి మ్యాచ్ ఫిక్సింగ్ కుదిరిందనే. ఆడడం చేత కాదు. బ్యాటింగ్ పిచ్లో ఆడుకున్న కొడుకులు మీరు. బ్యాటింగ్ పిచ్లో ఆడితేనే ఆడతాము, లేదంటే లేదు. ఇప్పుడు చెన్నై ఉంది, చెన్నై ఆడలేకపోతుందంటే దానికి కారణం ఏంటి? అవతల వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారనే కాదు కదా. అలాగే ఎవరు అనరు కదా. దానికి వచ్చిన నెగిటివిటీ దానికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫామ్లో లేరు, ఆడలేకపోతుంటారు. ముంబైలో కూడా ట్రై చేస్తుంటారు కనీసం. అవతల పక్క మంచి ఇంకా బాగా ఆడుతుంటారు కాబట్టి ఓడిపోయింది ఇటు పక్క ముంబై. కానీ ఇద్దరికి తప్పట్టండి. ఇప్పుడు మేము ఓడిపోయి 4 మ్యాచ్లు ఓడిపోయినాము. ముంబై అవతల పక్క మ్యాచ్ ఫిక్సింగ్ చేసి అంటామా? లేదు కదా. ఇప్పుడు ఆర్సీబీతో మ్యాచ్ అయింది, దగ్గరికి వచ్చి పోయాం, పాండ్యా దగ్గర దాకా తీసుకెళ్ళాడు, పోయింది. అది మ్యాచ్ ఫిక్సింగా? ఆర్సీబీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందా? లేదు కదా. అందుకే మీరు సపోర్ట్ చేసిన కాంచి గెలిచిందనుకో మీరు ఆనందపడండి, మీరు రేటెడ్ చేయండి. ఓడిపోయినప్పుడు మ్యాచ్ ఫిక్సింగు ఇలాగంటేనే కొంచెం రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే క్రికెట్ని ఎంజాయ్ చేద్దాం. ఐపీఎల్ చూసి ఏ టీం కట్టి సపోర్ట్ చేసుకోవచ్చు, కానీ అవతల పక్క వాళ్ళని తిట్టకూడదు. ఒకటి, ఈరోజు చెన్నై, ముంబై, ఎస్ఆర్హెచ్ కింద ఉంది, ఎగురుతుంటారు. రేపు పొద్దున్న మళ్ళీ కింద ఉంటుందని మీరు ఊహించుకోక్కర్లేదు. చెప్పలేము ఎవరు కంబ్యాక్ ఇస్తారు ఏంటనేది. అప్పుడు ఏం చేస్తారు? ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. 2015 ఇలాగే మేము వరుస 5 మ్యాచ్లు ఓడిపోయాం. ముంబై వరుస 5 మ్యాచ్లు ఓడిపోతే ఏం కెప్టెన్సీరా బాబు, ఇంకా వరుస గెలాలరా, 9కి 9 గెలాలరా అని చెప్తే అప్పుడు కప్పు మాదే. ఎవరు కింద దాదాపుగా సగం మ్యాచ్లు అయిపోయి 7కి 2 గెలిచారు. 5 మ్యాచ్లు ఓడిపోయి 8వ ప్లేస్లో ఉన్నాము. అప్పుడు 8 టీంలే కదా, 8వ ప్లేస్లో ఉన్నాము. ముంబై ఉంది 8వ ప్లేస్లో. ఆ టైంలో కూడా ముంబై కప్పు గెలిచిందంటే ఆ కంబ్యాక్ మెచ్చుకోవాల్సింది పోయి ఫిక్సింగ్ అంటే ఎలారా? ఫిక్సింగ్ చేయాలంటే వరుసకి గెలిచి కప్పు కొట్టచ్చు కదా. ఏం వరుసగా ఓడిపోయి మళ్ళీ వరుసగా గెలిచి. ఇప్పుడు నువ్వు ఏంటన్నా నువ్వు ఓన్లీ ముంబై గురిండే మాట్లాడుతున్నావు అంటే మీరు చెప్తున్నది అలాగే ఉంది. ముంబై గెలిస్తే ఫిక్సింగ్, లేదంటే వీళ్ళకి ఆట చేత కాదు. మొన్న ఆర్సీబీ ఓడిపోయిందంటే ఎలాగిచ్చా కంబ్యాక్ ఆర్సీబీ అన్నారు. మొన్న ఏదో ఢిల్లీ మీద గెలిస్తే ఫిక్సింగ్ రా, అంబానీ ఫిక్సింగ్. ఇది కరెక్ట్ కాదు. ఆట చేత కానప్పుడు, మీకు ఆట రానప్పుడు, మీకు చూడడం రానప్పుడు అలాంటివి వస్తుంటాయి ఫిక్సింగ్ అని. మీకు ఒకవేళ మ్యాచ్లో కానీ ఏదైనా బాల్ ట్యాంపరింగ్ చేసినట్టు కానీ, ఏదైనా మీకు టాస్ దగ్గర ఏదైనా ఇబ్బంది దీనికి కనబడినప్పుడు కానీ మీకు అనిపిస్తే మీరు చెప్పొచ్చు. గెలిస్తే మ్యాచ్ ఫిక్సింగ్, గెలకపోతే వీళ్ళకి ఆట రాదు. రోహిత్ శర్మ 50 కొట్టాడు అనుకో, హిట్ మ్యాన్ రా అంతే. ఏదో 10 దగ్గర అవుట్ అయిపోతే వడపావ్ ట్రోల్స్. అదే నాకు అర్థం కాదు. 5 కప్పులు తెచ్చాడు రా, పోనీ అది అంత వదిలే. మీరు ఇండియన్స్ అని కదా, తెలుగు వాళ్ళే సపోర్ట్ చేయాలి ఇది అంటారు కదా. మీరు ఇండియన్సే కదా. ఎన్ని కప్పులు గెలిపించాడు ఐసీసీ టోర్నమెంట్స్లో? ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండాలి లేదా? ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి ఐపీఎల్ వేరు ఇది వేరు అంటారు. ఐపీఎల్ వేరు ఇది వేరు అన్నప్పుడు మేము తెలుగు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి, ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేయాలి? అది వేరు కదా. మాకు నచ్చిందని మేము సపోర్ట్ చేసుకుంటాం. అందుకే కామెంట్లు పెట్టడం ఆపండి. ఎవరికి నెగిటివిటీ ఉంటే వాళ్ళు లోపల దాచుకోండి. మీకు సపోర్ట్ ఉంటే మీరు చేసుకోండి. మీరు చెన్నైకి సపోర్ట్ చేస్తారన్నా ఓకే, ఆర్సీబీకి సపోర్ట్ చేస్తారన్నా ఎస్ఆర్హెచ్ మీరు తెలుగు వాళ్ళు కదా, మొత్తమైన తెలుగు వాళ్ళు, మీరు అది ఓకే. ఆర్సీబీకి సపోర్ట్ చేస్తారన్నా ఓకే. కానీ మీకు తెలియాల్సిన విషయం ఇంకొకటి ఉంది. తెలుగు వాళ్ళందరూ ఈ ఎస్ఆర్హెచ్కే సపోర్ట్ చేయాలని ఎక్కడా లేదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన టీంకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అది అంతే. అది ఇంకొకటి తెలుగు అది బయటికి బాగా వస్తుంది. ఇప్పటికీ నాకు వచ్చిన మెంటల్ ఏంటంటే వైజాగ్లోన ఇప్పుడు ఢిల్లీ మ్యాచ్లు 2 అయ్యాయి. ఎస్ఆర్హెచ్తో ఒకటి అయ్యిందంటే వాళ్ళు హోమ్ గ్రౌండ్ ఢిల్లీ వాళ్ళదే. అది ఢిల్లీ ఓనరు తెలుగుడు కదా, జిఎంఆర్ తెలుగుడు కదా, పెట్టుకోండి కృతజ్ఞత. తెలుగు టీమే కదా. వైజాగ్ ఏం పెట్టలేదు. ఒక 3 మ్యాచ్లు అయినా హైదరాబాద్ పెట్టించుకుంటారు. దీనికి వైజాగ్ పెట్టచ్చు కదా ఒక 2 మ్యాచ్లు. ఏమే తెలుగు టీం కాదా హైదరాబాదా? ఇప్పుడు వైజాగ్ టీం ఉందనుకో, దానికి సపోర్ట్ చేస్తాం. మేము ఢిల్లీ మ్యాచ్లకు వెళ్ళాం, ఢిల్లీకి సపోర్ట్ చేసాం. ఎందుకంటే ఇక్కడ మ్యాచ్లు అయ్యి మా తెలుగు మ్యాచ్లో ఇవి మన వైజాగ్ అయ్యి వెళ్ళాం, సపోర్ట్ చేసాం ఢిల్లీకి. దానికి ఏం లోటు లేదు. మీరు పెట్టచ్చు కదా, పెట్టరు. మీరు తెలుగులే కానీ మీరు తెలుగు పెట్టరు. మీరు తెలుగులే కానీ ఇండియా ఒక కెప్టెన్ పెట్టరు. మీరు తెలుగులే కానీ తెలుగు వాళ్ళు లేంచరు. వాళ్ళు ఇచ్చారనుకో వాళ్ళ కెప్టెన్సీ ఇవ్వరు, ఏదో చిన్న చూపు చూస్తారు. దానికి ఎందుకంటే మేము తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయాలి తెలుగు టీంకి. ఆ తెలుగు టీం కాదురా యాక్చువల్గా, అది ఒక ఫ్రాంచైజ్ అంతే. వాళ్ళు తమిళోళ్ళు.
ఆ ఓనర్ తమిళ్. ఓకేనా? అది మీరు ముందు తెలుసుకొని మీరు కామెంట్లు చేయవలసిందిగా కోరుచున్నాం. ఇంతటితో ఈరోజు దాన్ని ఏంటంటారు, ఈ వీడియోకి సమాప్తం. రేపు మళ్ళీ కలుద్దాం. ఈ మ్యాచ్ అయిపోయాక కలుద్దాం. దీనికంటే మనం రోజు రివ్యూ పెడతాం కాబట్టి దానికి రియాక్షన్గా పెడతాం. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయొచ్చు. నెగిటివిటీ కామెంట్స్ వచ్చినా ఏం పర్లేదు, పాజిటివ్ వచ్చినా ఏం పర్లేదు, కానీ కామెంట్ చేయండి. ఓకేనా? బై ఫ్రెండ్స్.